నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ రోజు మన వ్యూవర్స్ కోసం మన ఏ విధమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో కూడిన ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ మరి ముఖ్యంగా అదే అడుగుతూ ఉన్నారు. సో ఏం చూపించబోతున్నావు, అది దేనికి యూజ్ అవబోతుంది? సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అండి. పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇట్స్ అన్ ఆల్ రౌండర్. ఓకే. అండ్ ఇప్పుడు నేను మెడిసిన్ అని కూడా అనను నేను దీన్ని. సో డెఫినెట్ గా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మెడిసిన్ గా యూజ్ చేస్తున్నాను. కానీ ఏంటంటే ఇది బేసిక్ ఒక ఫుడ్ అనమాట. బేసిక్ లైక్ మీకు ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదిక్ సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్, ఆయుర్వేదిక్ సూపర్ అంటే మీరు ఇంత చెప్తుంటే నాకు అర్థమైంది వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కాదు, ప్రాబ్లం లేకపోయినా దీని ఇంటేక్ తీసుకోవచ్చు. డెఫినెట్ గా తీసుకోవచ్చు. అసలు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత లైక్ సర్ప్రైజ్ అవ్వచ్చు, ఇదేనా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అదొక సూపర్ ఫుడ్ అండ్ పవర్ హౌస్ అని చెప్తున్నాను కదా. అదేంటంటే మన మునగాకు. సో తెలుసు, మనందరికి తెలిసిందే కామన్ గా. బట్ ఏంటంటే దానికి అంత లైక్ వాల్యూ ఉందా? ఎందుకంటే దాన్ని కొంతమంది తినకపోవచ్చు కూడా కదా. సో అదేంటంటే ఇప్పుడు మనం మునక్కాయ అనేది నార్మల్ గా తింటాం డెఫినెట్ గా. బట్ డెఫినెట్ గా మునక్కాయకు ఉండే అడ్వాంటేజెస్ డెఫినెట్ గా మునక్కాయకు ఉన్నాయి. బట్ ఏంటంటే మునగాకు అనేది ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ వెజిటేరియన్స్ కి పర్టికులర్ గా ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అదే కాకుండా మన ఐసైట్ ని చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ మెటబాలిజం ని కరెక్ట్ చేసి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెడుతుంది. అలాగే ఇంటెస్టైన్ అండ్ స్టమక్ కి చాలా మంచిది. సో మునగాకుని దాని ఒరిజినల్ ఫామ్ లో పప్పు ఫామ్లో కానివ్వండి, వెజిటేబుల్గా కానివ్వండి కుక్ చేసుకుని తింటే దాని యొక్క ఏవైతే యాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయో అది మన బాడీకి రీచ్ అయ్యి మనకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. డెఫినెట్ గా ఆల్ ఇన్ వన్ మన బాడీలో. ఈవెన్ ఈ మునగాకు తీసుకుంటే కనుక డెఫినెట్ గా మన స్కిన్ యొక్క టెక్స్చర్ కూడా మారి స్కిన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. స్కిన్ కి కూడా యూజ్ అవుతుంది, డెఫినెట్ గా యూజ్ అవుతుందండి. సో అందుకే నేను దీన్ని ఒక పవర్ హౌస్ అని సూపర్ ఫుడ్ అని అంటాను. అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి మునగాకు కొన్ని ప్రదేశాల్లో దొరకని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు దీన్ని పౌడర్ బేస్ లో తీసుకోవచ్చండి డెఫినెట్ గా. అంటే బేసిక్ మునగాకుకి ఉన్నంత కన్నా కొంచెం తక్కువ ఎఫెక్ట్ అనేది మనం చూడొచ్చు. బట్ మునగాకు ఈజీగా ఐడెంటిఫై చేసి డైరెక్ట్ లీఫ్ కొనుక్కోవడం కానివ్వండి తీసుకుంటే కనుక చాలా బెస్ట్. ఒకవేళ ఇన్ కేస్ అలా లేకపోతే కనుక డెఫినెట్గా మనకి పౌడర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మనం మునగాకు పొడిని ఒక 2 to 3 grams జస్ట్ ఘీతో కానీ హనీతో కానీ సరిపోతుంది. అంటే ఒక పర్సన్కి ఒక డోస్కి. సో ఐదర్ ఘీతో కానివ్వండి హనీతో కానివ్వండి తీసుకుని మనం తీసుకోవచ్చు, లేదా మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వాటర్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగ అసలు మనం ఘీ హనీ వీటితో యాడ్ చేయడానికి ఏంటంటే ఈ ఏదైతే మునగాకు యొక్క బెనిఫిట్స్ నేను చెప్పానో అవి మన బాడీలో బయో అవైలబిలిటీ. అంటే ఏంటంటే మన బాడీకి ఇప్పుడు మనం కొంతమంది మీరు చూస్తుంటారు, మనం బాగానే తింటున్నాము కానీ మనకు ఒంటి పట్టడం లేదని. సో ఆ వంట పట్టడం అనేది ఈ అబ్జార్ప్షన్ అనమాట. సో ఈ మునగాకు పొడి మనకి బాడీలో అబ్జార్బ్ అయ్యి దాని బెనిఫిట్స్ బాగా చూపించాలి అంటే డెఫినెట్ గా ఈ ఘీ ఆర్ హనీ అనేది యూజ్ చేస్తే చాలా మంచిదండి. ఒక పర్సన్కి ఇంత సరిపోతుందా సార్? సరిపోతుందండి, సరిపోతుంది. ఒక డోసు సరిపోతుంది. సో ఇది ఇలా కనుక మనం డెఫినెట్గా సో బేసిక్గా వాళ్ళ ఉన్న కండిషన్ పట్టించి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మెటబాలిజం బాగాలేని వాళ్ళలో ఇది కరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎవరికైతే న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఫీమేల్స్ కానివ్వండి మేల్స్ కానివ్వండి అండ్ రీప్రొడక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి వాటిలో వాళ్ళ నీడ్ని పట్టించి మనం డోసేజ్ అనేది ఫిక్స్ చేస్తాం అన్నమాట. బట్ నేను న్యాచురల్గా రికమెండ్ చేసేది ఏంటంటే వెజిటేబుల్ని ఒక నార్మల్ డైరెక్ట్ ఫామ్లో మన ఇంట్లో ఏదో ఒక ఫామ్లో చేసుకుని తింటే చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మునగాకులో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఉన్నాయి కాబట్టి సో మునగాకు మన అందరు కూడా అవైలబుల్గా ఉంటుంది. ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా పప్పులో వేస్తే అసలు మునగాకు వేసారని కూడా తెలియదు బహుశా నాకు తెలిసి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసాక మీ మునగాకుతో కూడినటువంటి ప్రాపర్టీస్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా మాకు కామెంట్ చేసినట్లయితే అది ఇంకొకరు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.